తాడేపల్లిగూడెం వల్లిలం తల్లి ఆలయంలో మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన శ్రీరంగ అంజి అలాగే మన జగన్నాథరాజు 1,00,000 గాజులతో అలాగే పసుపు కుంకుమలతో 11 రోజులు విశిష్ట పూజలు జరిపించి వాటిని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముత్తైదులు అందరికి కూడా పంచిపెట్టాలన్న కార్యక్రమంతో మనం ఈరోజు మన వార్డులో ముత్తైదులందరికీ ఈ గాజులు పసుపు కుంకుమ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ దేవత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిస్తున్న మన అంజిక్ కానీ ఆ జగన్నాథరాజు అందరికి కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని ఈరోజు తాడేపల్లిగూడెం వెల్లవేలుపు మన బొలిశెలమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన గుడి చైర్మన్ శ్రీరంగం అంజి అలాగే మిత్ర బృందం జగన్నాథరాజు గారు ఆధ్వర్యంలో రేపు మార్చి 12వ తారీఖుని జాతర నుంచి 27వ తారీఖు వరకు జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా 1,00,000 గాజులు పసుపు కుంకుమ అమ్మవారి ఫోటో కూడా మొత్తం మన నిజవర్గం అన్న ఆడపడుచులందరికీ అందించాలనే మంచి ఆలోచన చేసి మన శ్రీరంగం అంజికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మన జోలపాలెం గ్రామం ఇచ్చేసి మన అక్కచెల్లెలకు లేకపోతే మన ఆడపడుచులందరికీ కూడా ఈ గాజుల పంపకం జరుగుతుంది. అలాగే అమ్మవారి జాతర విషయంలో శ్రీరంగం అంజితోటి పాటు మన ఎమ్మెల్యే సూచనలు సలహాలు తీసుకుని అమ్మవారి జాతర ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడ జరగలేనట్టు మన తాడేపల్లిగూడెంలో జరగాలని ఎమ్మెల్యేలు ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మన ఆడపడుచులందరూ కూడా మీకు తోసిన సహకారం చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే దర్శనానికి వెళ్ళండి. అలాగే మన శ్రీరంగం అంజి కానీ మేమందరం ఉంటాం. మీరు అక్కడ ఏమైనా సేవా కార్యక్రమాలు చేసినా సరే మేమందరికీ దానికి సహకరిస్తాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎమ్మెల్యే తోసింది కూడా సహకారం చేయాలని, అంటే ఎక్కువ ఖర్చు అయ్యే ఈ జాతర కార్యక్రమం ఏదో ₹1,00,000 50 లక్షలు కాదు, 2-3 కోట్లు ఖర్చు చేద్దామనే ఆలోచన మన శ్రీరంగం అంజి కానీ మిత్ర బృందం కానీ అందరికీ ఉంది. అలాగే మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పాం. మీరందరూ కూడా చేయాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో మేము ఒక్కళ్ళం బాగుంటాం కాదు, మీరందరూ బాగుండాలని, మా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తాడేపల్లిగూడెం పట్టణంలో మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపార ఉద్యోగస్తులు, అన్ని వర్గాల వారు సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంది. అలాగే ఈ మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నప్పుడు కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మా పాలూరు వెంకటేశ్వరరావు గారికి మరొకసారి మా అంజిబాబు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ జాతర మహోత్సవంలో భాగంగా మీరందరూ కూడా ఆడపడుచులందరూ కూడా బొలిశెలమ్మ తల్లి ఒక ఆశీస్సులతో మీరందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే జోలపాలెం ప్రాంతం కూడా అందరికీ కూడా సుఖశాంతులు ఆ బొలిశెలమ్మ తల్లి ఇవ్వాలని కోరుకుంటూ జై బొలిశెలమ్మ తల్లి. బాబు చెప్పినట్టే అన్ని రకాలుగా సహకరించే కాకుండా డబ్బులు ₹1,116 ఆర్థికంగా కూడా అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలకు అందజేశారు. అలాగే ఎమ్మెల్యే గారు ఎత్తుందోనే అంతకన్నా ముందు డబ్బులు రెడీగా పెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన తర్వాత ₹5,55,000 ఎమ్మెల్యే గారు ఇస్తాం. తర్వాత వెంకటేశ్వరరావు గారు కూడా జోలపాలెం అమ్మవారి అలాగే గ్రామదాలతో ఆడపడుచు అనుకున్నారు. తాడేపూడి అమ్మవారిని కూడా ఆ విధంగా చూసి అన్ని రకాలుగా మా సహకారం అందిస్తున్నారు. అలాగే మిత్రుడు పాలూరు సాయి గారు కూడా మాకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలకి ఎప్పుడు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. అందరికీ కూడా అంజిబాబు గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.